శివలింగం ఇంటిలో ఎందుకు పెట్టుకోకూడదు? కలి ప్రభావం వల్ల ఇలాంటి మాటలు వింటున్నాం కాని అసలు ప్రాచీన కాలంలో శివలింగం లేని ఇంట్లో భిక్ష కూడా స్వీకరించేవారు కాదు. సర్వకాల సర్వావస్థల్లో ఒక గృహస్థు ఇంట్లో ఉండాల్సిన తప్పనిసరి వస్తువుల్లో శివలింగం ఒకటి. ప్రామాణికమైన శ్లోకంతో సహా చెప్తున్నా. రుద్రసంహితలో చెప్తారు కదా, కిం బహుక్తేన మునయః స్త్రీనామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషా శివలింగార్చనే ద్విజాః స్త్రీ పురుష పసి వయోవృద్ధ ఇత్యాది తేడాలు శివలింగార్చనలో లేవు అని. ఎలా అర్చించాలి కూడా శివమహాపురాణంలో చెప్పారు. పీఠమమ్మామయం తత్ర లింగం ఈశ్వర రూపకం. మొదట పానవట్టానికి అభిషేకం చేసి తదనంతరం లింగానికి అభిషేకం చేయాలి. అలానే దర్శనానికి కూడా ముందుగా పానవట్టాన్ని తాకి నమస్కరించి తర్వాత లింగాన్ని తాకి నమస్కరించాలి. ఎందుకంటే శక్తియుతమైన శివుడు కాబట్టి. అలానే మన దేశానికి లక్ష్మీ స్థానం ఉత్తరదిశ, అందుకే లింగం యొక్క పానవట్టం ఉత్తరానికి ఉండేలా చూసుకోండి. అలానే మీకు స్తోత్రాలేవి రాకపోయినా సరే చెమ్ముడు నీళ్లు పోస్తూ పంచాక్షరీ మంత్రం చెప్తూ చేసినా అది వేదోక్తమైన పూజయే. జపతే పంచాక్షరే మంత్రే నస్య త్యాహ పునఃక్షణాత్. పంచలోహాలతో లింగం పెట్టుకోవచ్చు, కానీ పృథివీ లింగ అర్చనం ఈ యుగానికి అత్యంత శ్రేయస్కరం. స్త్రీలు అయితే పంచాక్షరి శివాయ నమః అని స్మరిస్తూ అభిషేకం చేయవచ్చు, షడాక్షరి చేయవద్దు. అలానే ఈ మధ్య చాలామంది స్త్రీలు సరాసరి గుడి లోపలికి వెళ్లి శివలింగాన్ని ముట్టుకుని దర్శనం చేసుకుంటున్నారు, కాని ఇలా చేసుకోరాదు. వేదోక్తమే ఇందుకు ప్రమాణం. స్థావరస్య చ లింగశ్చ నతు సర్వదా స్పర్శయ సత్యమేకన్మయోచ్యతే. గుడిలో నెలకొల్పబడిన స్థావర లింగాన్ని స్త్రీలు స్పృశించరాదు, కాని ఇదే జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మినహాయింపు ఇచ్చారు. స్థావరేశ్చ లింగేషు యత్ర లింగం భవిష్యసి స్పర్శ స్త్రీనాం ప్రయుత్యతః అని పంచాక్షరీ మంత్రాన్ని తలుస్తూ తాకి నమస్కరించుకోవచ్చు. ఇవన్నీ చేయలేమంటారా? శివ మహాపురాణంలో వ్యాసులంటారుగా, స్థావరం లింగమిత్యాహుస్థరు గుల్మాదిగంధదా అని. చుట్టూ ఉన్న చెట్టుచేమ లతలు అన్ని స్థావర లింగాలని తలచుకుని నీళ్లు పోసి నమస్కరించుకో. లీయనందమిదః లింగం అన్నారుగా. సర్వము తనలో లయించుకోగలిగినదే లింగం. అందువల్ల ఏ పూజ చేయలేకపోయినా ఇలా ప్రకృతిని పరిరక్షించినా అది శివలింగార్చనే.